హలో వెల్కమ్ టు శివ పిల్లల లైఫ్ స్టైల్. ఈరోజు అత్తమ్మ కొన్ని పొడులు అవి చేసిస్తాను, నాకు చేసుకోని టైం లేదని. బాగా చేస్తుంది వంటలు ఏవైనా, సో మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తున్నా. ఏమైందంటే వేయించేటప్పుడే తీద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. మార్నింగ్ వేయించి పెట్టేసింది. సరేలే వీడియో చేసేటప్పుడన్నా షూట్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నా. సరే చూడండి, చెప్పిద్ది. శనక్కాయ పప్పు అండి, ఇలా వేయించుకొని శనక్కాయ పప్పులు మిరపకాయలు అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకొని దీనిలో తెల్లగడ్డలు కొంచెం ఉప్పు అవి వేసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది. దేంట్లోకి వాడతాం? దీంట్లో తాళింపులో వేసుకోవచ్చు, ఇడ్లీలో, దోశలో, అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. బాగుంటుంది టేస్ట్, చాలా నిజంగా టేస్ట్ బాగుంటుంది. బాగా చేస్తుంది, బాగుంటుంది. జీలకర్ర ఏమా? ఏం లే, శనక్కాయ పప్పుల వరకే. కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వట్టిదే. ఎండు కొబ్బరా పచ్చి కొబ్బరా? ఎండు కొబ్బరి. సరే, అది అదేనికి ఇది కరేపాకు పొడి అండి. కరేపాకు వేయించి పెట్టింది. ఇది కూడా అది బాగా ఇంకా బాగా వేయించుకోవచ్చు. అది పచ్చిది వర్షం వల్ల కొంచెం సరిగా ఎండలే ఉంది, వేయించినా కూడా అలాగే ఉందిలే. ఎండలో ఎండితే నల్లగా వచ్చేస్తుంది బాగా. ఇది మెంతులు, ఆవాలు. దాంట్లో ఏమేమి వేసింది చెప్పండి అయితే. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాల పొడి ఉన్నా వేసుకోవచ్చు, ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. ధనియాలు ఉండయి, అవి చూడలేదేమో మీరు. ధనియాలు కదా అవి, నేను ఉండే ఇంట్లో, మీరు లేదనుకొని. ధనియాలు కూడా వేసుకోవచ్చు, లేదా పొడి ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. దీనిలో ఉప్పు, తెల్లగడ్డలు అవి వేసి మిక్సీ చేసుకుంటే, దంచుకున్నా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీనిలో కూడా నెయ్యి వేసుకొని తినొచ్చు, వేడి వేడి అన్నంలో. పొడులు కొద్దిగా సేఫ్ సైడ్లోకి చట్నీలు అట్లా ఎప్పుడైనా చేయలేకపోతే సేఫ్ సైడ్కి ఉంటుందని కొన్ని చేసిస్తుంది. మిరపకాయలు మీ కారానికి తగినట్టు వేయించుకోండి. అత్తమ్మ వాడేటి అంత పెద్ద కారం ఉండవు, ఊరి నుంచి తెప్పిస్తుంది. కానీ నేను షాప్లో తెచ్చిన 4 వేస్తేనే బీభత్సంగా ఉంది కారం. సో అందుకని అన్ని వాడట్లేదు. మీరు చూసుకొని మీ కారానికి తగినట్టు వాడుకోండి. ఇక్కడే ఉన్నాయి కదా, ఈ పప్పులకు సరిపోయినంత వేసుకోండి. కారం మీరు ఎంత తినగలిగితే అంత. పిల్లకాయలు కూడా తినాలి కదా, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. సరిపోతుంది ఉప్పు. ఒరే నీకే మళ్ళీ కారం వేస్తుంది. నువ్వు అమ్మ పొడి అంటావు కదా, పొడి తినలేదు ఇంకా. ఉప్పు చూపించండి. ఉప్పు కారాలు కరెక్ట్ చెప్పలేము, ఎవరింట్లో ఒక్కోరింట్లో ఒక్కోలాగా తింటారు కదా, అందుకని మీ దానికి తగ్గట్టు వేసుకోండి. ఓ కలర్ చూడండి ఎట్లా వచ్చిందా. బాగుంది, సరిపోయింది. మా జేజ్మా నెల్లూరులో ఉన్నాను నాని అని చెప్పు. కారం అన్నాడు అనుకో, నేను తగ్గించేస్తా. మంచినీళ్ళు, ఉప్పు ఏదో ఒకటి వేసి, పెన్ను అనేది వాటర్ ఉంది కదా, అవన్నీ తాగిచ్చేస్తా, తగ్గిపోద్ది. ఇది కరేపాకుల్లోకి మిరపకాయలు చూసుకొని వేసుకున్నా. అవునా, ఎలా ఉంది? కరేపాకు ఏమి ఉంది కదా, పులుపు అలాంటిది వేసుకొని వేసుకోవాలి. పట్టిన కాడికి వేసేది ఉంది, పట్టది అంత పట్టే వేసేయండి. ఒకమ్మ మీరు ఇంట్లో ఏమేమి పొడులు రెడీగా చేసి పెట్టింటారు చెప్పండి. కరేపాకు పొడి, తాళింపులు, అది ఇప్పుడు చేశాను అట్లాంటి పొడి, ఇంకా ఊరగాయలు ఉంటాయి. చిన్నత్తమ్మ మొన్న వచ్చినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు ఊరగాయలు అన్ని రకరకాలు తెచ్చి పెట్టించిందంట. అసలు ఇంకా బాగా చేస్తుంది ఆమె. ఒకసారి మీకు చూపించాలి ఎప్పుడైనా. ఆమెతో పని కాదు, నూనెలో వేసింది ముంచి తేలుస్తుంది.
ఆవాలు ఎందుకు అత్తమ్మా? ఏ పొడిలో ఆవాలు చూడలేదే నేను. ఆవాలు, జీలకర్ర, మెంతులు అయ్యే, ధనియాలు అవి వేసుకుంటే ఒంట్లో ఆరోగ్యానికి మంచిది. నొప్పులకి ఆవాలు, నొప్పులకా? వాతం వాతం వాతానికి. ఇంకా పోతే జీలకర్ర అంటవా జీర్ణ శక్తికి మంచిది. మెంతులు అంటవా చల్లదనం. ధనియాలు కూడా చల్లదనమే. మనం ఒట్టి అయినా మోషన్స్ అయితే వేసుకుంటాం, 2 వేసుకొని నీళ్ళు వేసుకొని తినేస్తే. ఏంటి మెంతులు? మెంతులా? మోషన్స్ అయితే మెంతులు తినాలి. వేడెక్కుపోయి మోషన్స్ అయితే అంత తొందరగా కాకపోయినా తొందరగా ఒక సాయంకాలంకైనా సెట్ అయింది. నువ్వు చూడనా వేయించుకో. బాగుంది కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్, దాన్ని ఒక టేస్ట్. ఇది బాగుంటుంది. ఇంకా ఇది పిల్లకాయలు కూడా అలా చేతిలో వేసుకొని తినేసి అబ్బా బాగుంది ఇంకా అంత ఏమంటారు. వంకాయలు ఉడకబెట్టి కొంచెం ఉప్పు వేసి దీన్ని వేసి తాళింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. నీ మనవరాలు పొడులు ఉంటే చాలు తినమని. ఇంక చూడండి చాలా నల్లగా వచ్చేసింది. దీనిలో చింతాకు తెలుసా మీకు? ఆ చింతాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. పుల్ల పుల్లగా. అంతకుముందు ఒకసారి చేసిండు. అదే బాగుంది. కలర్ అంటే అది నల్లగానే ఉంటుంది కదా, మనం ఏం చేయకు కదా, అందువల్ల నల్లగానే వస్తుంది. కంటికి చాలా మంచిది కరివేపాకు. విటమిన్ ఏ ఉంటుంది కంటికి, కంటి చూపుకి. ఇప్పుడు ఎక్కువ స్క్రీన్ చూస్తూ ఉంటారు కదా, సో దానికి కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతాయి. దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇంకా హెయిర్ కూడా, హెయిర్ ఫాల్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి. జుట్టుకి, కళ్ళకి చాలా మంచిది కరివేపాకు. ఇంకా డైలీ అంటే ఉట్టి పచ్చి తినలేము కదా, అందుకని ఇట్లా ఉట్టిగా కారం పొడి కాకుండా ఇట్లా డ్రై చేసి పెట్టుకొని, పొడి చేసి పెట్టుకొని ఉట్టిగా ఇది కూరల్లో కొంచెం వేసుకోవచ్చు. కూరల్లో వేసుకోవచ్చు, లేదంటే వట్టిదే స్పూన్ వేసుకొని కొన్ని మంచినీళ్ళు పోసుకొని తాగొచ్చు ఉదయాన్నే. అది కూడా మంచిది. ఇప్పుడు తినలేమంటే ఇట్లా పొడిలాగా చేసుకొని అట్లా కూడా వేసుకుంటాం. అన్నంలో ఒక ముద్దలో వేసుకొని కొంచెం పొడి అన్నంలో వేసుకుంటాము. ఇలా అయితే పొద్దున్నే ఒక స్పూన్ వేసుకొని కొన్ని మంచినీళ్ళు తాగేస్తే, వేడిగా చేసుకొని తాగేస్తే మంచిది. అది ఈరోజు 2 రకాల పొడులు చేసి ఇచ్చింది నా కోసం. మళ్ళీ ఊరికి వెళ్తే ఇబ్బంది అవుతుంది చేసుకోవడానికని 2. సో ఈరోజు వీడియో అది. ఎవరికైనా నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ జ్యువెలరీ వచ్చేసి మన స్టోర్లోదే. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే పర్చేజ్ చేయండి. స్టోర్ నేమ్ వచ్చి రాధారామం ట్రెండీ ఫ్యాషన్స్. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, క్వరీస్ ఉంటే మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. 8919319600. అంతే వీడియో. బాయ్.